ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళాలా? వెళ్ళకపోతే ఏమవుతుంది, వెళ్తే ఏమవుతుంది, వెళితే నియమాలు ఏంటి? ఇవి ప్రశ్నలు. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళాలి అంటే వెళ్ళండి. మీకు దగ్గరగా ఉన్నప్పుడు, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, మీ ఇంటి పక్కనో ఆఫీస్ పక్కనో ఉన్నప్పుడు వెళ్ళండి, తప్పులేదు. కానీ ఎప్పుడూ మనమే వెళ్తే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆలోచించండి, తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ఆలోచించండి. పదే పదే విఐపీలు వాళ్ళకు ఒకసారి చూస్తే కడుపు నిండదు. ఆయన్ని ఎన్నిసార్లు చూసినా కడుపు నిండదు అనుకోండి ఎవరికీను. కనుక అందరు వెళ్ళి చూస్తూ ఉంటారు. వారే చూస్తూ ఉండటం వల్ల మామూలు సామాన్య భక్తులకి ఏడాదికి ఒకసారైనా అవకాశం వస్తుందా? కనుక గమనించండి. మనం వెళ్ళటం వల్ల ఇతరులు చూడలేకపోతున్నారా అనేది చూసుకుని దాన్ని బట్టి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చక్కగా ఆలయ సమయాలను పాటించండి. ఆలయంలో కైంకర్యం కోసం కొన్ని ప్రత్యేకమైన సమయాలు కేటాయించి కొన్ని కైంకర్య సమయాల్లో అంటే నివేదన అటువంటి పద్ధతి చేసేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు కొంచెం తెరలు మూసేస్తారు. ఆ తర్వాతే మనకి చూపిస్తారు. అంతేకాని అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు టైం అయిపోయింది వెళ్ళిపోవాలి, మీరు తొందరగా నాకు తలుపు తెరిచి స్వామి దర్శనం చేయించండి, అమ్మవారి దర్శనం చేయించండి అనకూడదు. కనుక సమయం పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఆలయానికి వెళ్ళాలి ఒకటి. రెండోది, ఈ ఇంటి దగ్గర ఎలాగో స్నానాలు అవన్నీ చేసే బయలుదేరుతాం, అయినప్పటికీ దారిలో ఎన్నో చేస్తాం కనుక ఒకసారి ఆలయంలో ఎక్కడ చూసినా మనకి మంచినీళ్ళ సదుపాయం కనిపిస్తుంది. ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, అక్కడ ట్యాప్స్ ఉంటాయి. అక్కడ కాళ్ళు కడుక్కుని ప్రోక్షణ చేసుకోవటం, కాళ్ళు చేతులు కడుక్కుని ప్రోక్షణతో స్నానంతో సమానం దాన్ని. అంటే రకరకాల స్నానాలు ఉన్నాయి. భస్మ స్నానం, మృతికా స్నానం, కంఠ స్నానం, శిరస్నానం, ఇలా ఎన్నో రకాలైనటువంటి స్నానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని రకాల అభిషేకాలు చేస్తున్నాం దేవుడికి చూడలేదు. అవన్నీ చక్కగా మనకు కూడా అవన్నీ స్నానాదుల కిందే లెక్క. కనుక అవన్నీ ఉన్నాయి. ప్రోక్షణ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ నీటిని కాసిన తీసుకుని ఇలా కొంచెం నీరు ఇలా నెత్తిమీ చల్లుకోవటం అనమాట. 3 సార్లు చదువుకుని నేను శుచినైపోయాను అని భావించటం. కనుక ఈ రకంగా శుచి అయిపోయాక ఆలయంలోకి ఆలయ నియమాలను అనుసరించి అనే మాట పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకని అంటే కొన్ని ఆలయాల్లో ఆహార్యానికి అంటే వస్త్రధారణకి నియమాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో జెండర్కి అంటే లింగ భేదానికి నియమాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి, రకరకాల నియమాలు ఉంటాయి. ఆలయానికి సంబంధించి ఇలాగే రావాలి అని ఉంటుంది. కొన్ని ఆలయాల్లో మంత్రాలయం వంటి ఆలయంలో పురుషులు పైన ఉత్తరీయం తప్ప ఏమీ లేకుండా వెళ్ళాలి, అది వాళ్ళకి నియమం. అంటే షర్ట్ కానీ బనీళ్ళు కానీ ఉండకూడదు. అటువంటి నియమాలు ఇక్కడ మన హైదరాబాద్లో కూడా అలాంటి నియమాలు ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తాయి, చూడొచ్చు. అంతేకాదు స్త్రీలు వెళ్ళకూడని ఆలయాలు కొన్ని ఉన్నాయి, స్త్రీలు చూడకూడని ఆలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే పురుషులు కూడా వెళ్ళకూడని ఆలయాలు కూడా కేరళలో భగవతి ఆలయం అని ఒకటి ఉంది. అక్కడ కూడా అది స్త్రీల శబరిమలగా దానిని పాటిస్తారు. ఆ నియమాలు కూడా అక్కడ ఉన్నాయి. అంటే స్త్రీలకే ప్రాధాన్యం అక్కడ. కేరళ మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నది కదా ఇప్పటికీ. అటువంటిది కేరళ, అస్సాము, కొన్ని ప్రాంతాలు మన దేశంలో ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి. కనుక అటువంటి ఆలయాలకి వాళ్ళ నియమాలను అనుసరించి వెళ్ళాలి. అంతేకాని మీరు పట్టుచీర కట్టుకురమ్మంటే మేము జీన్స్ వేసుకుని వస్తాం, మీరు జుట్టు ముడి వేసుకోమనో జడ వేసుకోమనంటే మేము జుట్టు విరబోసుకుని వస్తాం. సిక్కు ఆలయాల్లో గురుద్వారాల్లో వాళ్ళు తల కప్పుకుని వెళ్ళాలి, వాళ్ళకి జుట్టు కనిపించడానికి వీల్లేదు. కనుక మేము ఇక్కడ జుట్టు కనిపించినట్టే వెళ్తాం. వీళ్ళని ఇలా చేయటం తప్పు, అది గమనించండి. కనుక వారి నియమాలను అనుసరించి ఆలయాలకు వెళ్ళచ్చు. ఈ నియమాలు పాటించలేని వాళ్ళ ఆలయాలకు వెళ్ళకండి. ఆలయాలు వాళ్ళ ధర్మాల కోసం, వాళ్ళ ధర్మాలు వాళ్ళ ఆచారాలు నిలబెట్టడం కోసం వాళ్ళ ధర్మాలు వాళ్ళ ఆచారాలు పరంపరగా కొనసాగిస్తూ అందరికీ కొత్త తరాల వాళ్ళకు కూడా చెప్పటం కోసం వారి ధర్మకర్తలు దానికోసమే సొమ్ము వెచ్చించి, శ్రమ వెచ్చించి, కాలం వెచ్చించి చేసినటువంటిది. ఇప్పుడు వెళ్ళి నీ ధర్మం నేను పాడు చేస్తా, నీ కాలం నీ ధర్మం నీ డబ్బు నాకు అనవసరం, ఇప్పుడు నేను చూస్తా, నేను రావాలి అనే మాటలు తప్పు. పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మనం ఉంటామంటే కుదురుతుందా? పక్క వాళ్ళ ఇంట్లో ఒక గది పవిత్రంగా పెట్టుకున్నారు. ఆ పవిత్రంగా పెట్టుకున్న గదిలోకి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను వెళ్తాను, స్నానం చేయకుండా వెళ్తాను, చెప్పులతో వెళ్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కనుక ఈ విషయంగా అందరూ గమనించుకోవాలి. ఏ ఆలయ నియమాలు ఆలయానికే. ఈ ఆలయాలు వాళ్ళ ధర్మ ప్రచారం కోసమని వాళ్ళు నియమించుకున్నటువంటివి. ఈ నియమాలు గట్టుకట్టు ఉండాలి. నియమాలు ఏవి పాటించాలి అన్నారు కనుక తప్పనిసరిగా ఈ నియమాలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇక ప్రతిరోజు వెళ్ళాలా? ప్రతిరోజు ఒకసారి మన మనసులోనే మన దేవతని మనం ప్రతిష్ఠ చేసేసుకుంటే, మన ఇష్టదేవతని మన మనసులో మనం ప్రతిష్ఠ చేసుకుంటే ఇక ఇంకా దేవాలయం ఎక్కడుంది? మీలోనే కదా దేవాలయం ఉంది. ఒక్క చిన్న విషయం గమనించి చూడండి. మన ఇంట్లో దేవాలయానికే, మన ఇంట్లో దేవతార్చన ఎక్కడ పెట్టుకున్నామో పూజ గదిలో దేవతకి నైవేద్యం పెడుతున్నామా? మీ ఇష్టదేవత ఎవరైతే వారు నైవేద్యం పెడుతున్నాం కదా, మళ్ళీ ఆ నైవేద్యం ఎవరు తింటున్నారు?
అప్పుడప్పుడు వారు తాకిన దృశ్యాలు కూడా మనకు కనపడతాయి. దేవత నిజంగానే వచ్చి చేయి వేసి తిన్నది అన్నట్టుగా కనపడతాయి కూడా గమనించి చూస్తే. అందరికీ కనపడాలని లేదు, అర్హత మనకు ఉండాలి అంతే. మనం పెట్టిన నైవేద్యాన్ని కానీ మన మనసు కానీ మన శ్రద్ధ భక్తి వాటిని బట్టి దానికి ఆ దేవత వచ్చి తాకి తినే అవకాశం ఉంటుందని. అటువంటిది మళ్ళీ ఎక్కడ తింటున్నాం? ఇక్కడే తింటున్నాం. అక్కడ పెడుతున్నాం, ఇక్కడ తింటున్నాం అంటే ఏంటి? ఆ దేవతకి నైవేద్యం చేసి ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మారాముడికి, ఈ లోపల ఉన్నటువంటి మనసులో ప్రతిష్ఠించుకున్న సుప్రతిష్ఠితమైన ఈ దేవతకి నైవేద్యం పెడుతున్నాం. అంటే ఇక్కడ తింటున్నాం, అక్కడ పెడుతున్నాం, ఇక్కడ తింటున్నాం, ఈ రెండు ఒకటే అనేది గమనించండి. అందుకనే ప్రతి వారు అహం బ్రహ్మాస్మి అనే మాట ఇక్కడి నుంచే వచ్చింది. ప్రతి వారు దేవతతో సమానమే, ప్రతి వారు ఆ దేవతా లక్షణాలు కలవారే. కాకపోతే మనమే చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ వల్ల అంతా పాడు చేసుకుని కరప్ట్ అయిపోయి బ్రహ్మగా ఉండాల్సిన వాళ్ళు కాస్త బ్రహ్మ రాక్షసులు అవుతున్నారు, గమనించండి. కనుక ఈ మన మనసులోనే స్థిరీకరించేసుకున్న తర్వాత మీకు ఇంకేం అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్తే అక్కడే కదా నా దేవుడు, నాతోనే కదా ఉన్నాడు, నాతోనే కదా, నా మనసులోనే కదా ఉన్నాడు. నా ఈ దేహం దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని మనకు ఒక శ్లోకం కూడా ఉంది. అంటే దేహమే దేవాలయము, ఈ లోపల ఉన్న జీవుడే సనాతనమైనటువంటి దేవుడు, ఈ జీవుడే ఆ దేవుడు. కనుక బయటికి వెళ్ళాల్సిన పని లేదు, నాతోనే నేనే అని చెప్పుకోవటం. కాకపోతే ఇది ఎవరికి వారికి ఎంతమందికి అర్థమయ్యే వరకు మనం బయట దగ్గర వెళ్తాం. అర్థమైన తర్వాత మనలోనే చూసుకుంటాం. మనలో చూసుకున్న తర్వాత కూడా బయటకు వెళ్తే తప్పు లేదు. ఎందుకంటే రకరకాల రూపాలు, రకరకాల రహస్యాలతో కట్టినటువంటి ఆలయాలు మనవి. అక్కడికి వెళ్తే ఒక్కొక్క చోటికి వెళ్తే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన మహత్యం ఉంటుంది. కనుక అవన్నీ అనుభవించాలంటే అక్కడికే వెళ్ళండి. నాకు అవేం అక్కర్లా, నా దేవత నేనే, నా మనశ్శాంతి నాకే, నా ఆత్మశాంతి నాకే, నా దేవత నేను చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు హ్యాపీగా ఉన్నంత వరకు నాకు అసలు ఇంకొక ఆలయం ప్రసక్తే లేదా, ముచ్చటే లేదు అన్నంతసేపు మీరు ఎక్కడుంటే అక్కడే మీ దేవత. కనుక ఆలయానికి వెళ్ళాలా వద్దా ఆలోచించుకోండి. ఆలయానికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచున్న వాళ్ళతో కలహించటం, పక్కన వాడు ఏదో గట్టిగా మాట్లాడలేదనో, తోసాడనో, తొయ్యలేదనో, లేకపోతే మనమేదో హడావిడిగా వెళ్ళిపోవటానికి వాళ్ళని తోసుకుంటూ వెళ్ళటము, ఇలాంటివి వద్దు. దేవతా ధ్యానంలోనే వెళ్ళండి, దేవత మీదే మనసు పెట్టండి. ఆ దేవత మీకు ఎప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడే దర్శనం ఇస్తుంది. అంతేకాదు ఒక చిన్న విషయం గమనించండి, మనం దేవతని చూడాలంటే మనం వెళ్ళలేము. ఎన్నోసార్లు ఎన్నో ఆలయాలకు వెళ్ళాలనుకుంటాం, వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. కానీ ఆ దేవత మనల్ని పిలిచినప్పుడు నువ్వు రా, నేను చూడాలి అని అంటే అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. అంటే దేవత నుంచి పిలుపు వచ్చేదాకా ఆలయానికి మనం వెళ్ళలేము. ఆ దేవత నుంచి మనకు పిలుపు వచ్చాక చక్కగా సుఖంగా హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఓపిక లేకపోయినా ఆ సమయానికి ఓపిక వస్తుంది, డబ్బు లేకపోయినా ఆ సమయానికి డబ్బు సమకూరుతుంది, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఆ సమయానికి అన్ని రకాల వాహన సౌకర్యాలు సమకూరుతాయి. చక్కగా వెళతాం, ఆ దేవత దర్శనం చేసుకుంటాం. ఆ దేవత మనల్ని చూసి మనల్ని కరుణించి కటాక్షించి ఆశీర్వదిస్తుంది. ఆ వరంతో మరి తిరిగి వస్తాం. కనుక గమనించండి, దేవత మనల్ని పిలిచేలాగా చేసుకోవాలి. కానీ మనం వీటన్నిటి చుట్టూ పరిగెడతాం. కొంతకాలం మొదట్లో ఆయిల్ నేర్చుకుంటే పదాలు వస్తాయా, పదాలు రాందే మాటలు వస్తాయా, మాటలు రాందే వాక్యాలు వస్తాయా? కనుక ఇవన్నీ గమనించుకుని మొట్టమొదట మొదలు పెట్టేటప్పుడు ఎక్కడున్నాం, నిన్నటి కంటే ఇవాళ నేను దీంట్లో ఎదిగానా లేదా, మరి రోజు రోజుకి చూసుకోకపోయినా కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో ఆధ్యాత్మికంగా ఎంత మార్పు వచ్చింది, దేవతాపరంగా నేను ఎంతవరకు మారాను, ఎంతవరకు ఎదిగాను అనేటటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మీ దేహమే మీ దేవాలయం, అది మర్చిపోకండి. దేహమే దేవాలయం. ఆ లోపల ఉన్న జీవుడే సనాతనమైనటువంటి దేవుడు. అంటే సనాతనం అంటే ఏమిటి? ఎప్పుడున్నాడో అనాది, ఆది అనేది లేనటువంటి దేవుడు. అసలు ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అటువంటి కల్పవృక్షమైనటువంటి ఆ మహానుభావుడు, ఆ దేవత మన మనసులోనే ఉన్నంతసేపు మన శరీరమే మన దేవాలయం. దాంట్లో గర్భగుడిలాగా మన మనసు ఉంటే ఆ గర్భగుడిలో సుప్రతిష్ఠితమైన దేవతే మన జీవుడు. ఇది అందరూ గమనించండి.